హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 సినిమా బులెటిన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ సినిమా చేసేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓజీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న దిల్ రాజు పవన్ ఏడాదికో సినిమా చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పవన్ తో వకీల్ సాబ్ తరహాలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు గాను పవన్ కళ్యాణ్ డేట్స్ ను దిల్ రాజు పట్టేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా అనంతరం దిల్ రాజు సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి దీపావళి రోజున అప్డేట్ రానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూవీ విడుదల తేదీని ప్రకటిస్తారనే చర్చ పుష్కలంగా జరుగుతుంది. ఈ చిత్రంలో శ్రీలీల రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తున్నారు. సిద్ధార్థ్ త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. తెలుగు సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎప్పుడు టీవీలో వచ్చినా కట్టిపడేసే సినిమా నువ్వొస్తానంటే నేనొద్దంటానా. ఈ సినిమా నవంబర్ 15న మరోసారి థియేటర్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ లీడ్ రోల్స్ పోషించిన కాంతారా చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. రెండో రోజు 45 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. అన్ని షోలు కలిపి యావరేజ్ గా 82.31% ఆక్యుపెన్సీ నమోదైనట్లు చెప్పుకొచ్చాయి. ఈ నెల 2న రిలీజ్ అయిన ఈ చిత్రం 2 రోజుల్లోనే 106 కోట్లు రాబట్టినట్లు తెలిపాయి. ఈ వీకెండ్ తో 200 కోట్ల క్లబ్ లోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా వేశాయి. తాను సోషల్ మీడియాలో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తానని హీరోయిన్ శ్రీనిధి శెట్టి అన్నారు. దాంతో స్నేహితులు తనను లేడీ ప్రభాస్ అని పిలుస్తారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అటు త్రివిక్రమ్, వెంకటేష్ సినిమాలో నటిస్తున్నారనే ప్రచారాన్ని ఆమె ఖండించారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదని, అవకాశం వస్తే యాక్ట్ చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే సిద్ధు జొన్నలగడ్డతో శ్రీనిధి నటించిన తెలుసు కదా మూవీ ఈ నెల 17న రిలీజ్ కాబోతోంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా తెరకెక్కిన మిరాయ్ మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ నెల 10 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ఓటీటీ సంస్థ ట్వీట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా రాబట్టింది. ఈ మూవీలో మంచు మనోజ్, శ్రియా జయరాం, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు.